ఎక్కడా కనిపించట్లేదు. రజనీయా ఎక్కడికి వెళ్ళారు? బాత్రూమ్కి వెళ్ళలేదుగా? రజనీయా రజనీయా అన్నయ్య మీరు బానే ఉన్నారుగా? లే. వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నీకేమైంది? అరే ఓకే, థ్యాంక్ గాడ్ నువ్వు బానే ఉన్నావు. నేను భయపడిపోయాను. నాకు ఒంట్లో బాగోలేకపోతే ఎప్పుడూ ఇంజెక్షన్ కూడా వేయించుకోలేదు. ఇప్పుడు వేయించుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మీకు ఆ నర్స్ ఇంజెక్షన్ వేసేసిందా? రజనీయ నేను ఒక పని చేస్తాను. నేను బయటికి వెళ్ళి చూసొస్తాను ఎవరైనా ఉన్నారా లేదా అని. ఆ తర్వాత మన విజయని బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే? నాకైతే ఇప్పటికీ చాలా భయం వేస్తోంది. ఎలా అనిపిస్తోందంటే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదేమోనని. నిజానికి ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయిందేమో అనిపిస్తోంది. నువ్వు నోరు మూసుకోకపోతే ఇదే ఇంజెక్షన్ నీకు ఇచ్చేస్తా. రజనీయ బయట ఎవరు లేరు. దారి క్లియర్ గా ఉంది. తొందరగా విజయని తీసుకెళ్దాం. ఈ విషయాన్ని ఇద్దరితో పూర్తి చేసేద్దాం. పద వెళ్దాం. నర్సు నాకు ఇంజెక్షన్ వేసింది కదా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. చేయగలవా లేదా? కాస్త జాగ్రత్తగా రా. ఓకే? మీరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? వదలండి. లేదా నేను ఎత్తుకెళ్తున్నాను. కానీ నన్ను ఎందుకు ఎత్తుకుంటున్నారు? వదలండి, వదలండి. మీరు మీరు నన్ను ఈ విధంగా బలవంతం చేయకూడదు చెప్తున్నాను. పాప తగులుతుంది మీకు. ఈ తప్పుడు ఆలోచనని బుర్రలో నుంచుకో, లేకపోతే లాగి పెట్టి ఒక్కటిస్తాను నీకు. నా ఆలోచన తప్పుగా ఉందా? మరి మీరు చేసే పని తప్పుగా అనిపించడం లేదా? విలన్ హీరోయిన్ తో బిహేవ్ చేసినట్టు మీరు నాతో బిహేవ్ చేస్తున్నారు. రాక్ స్టార్ ని నువ్వు విలన్ గా మార్చేస్తున్నావా? మీరు అలాగే బిహేవ్ చేస్తున్నారు. నన్ను బెడ్ మీద ఎందుకు పడేశారు? నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. హెల్పా? నీకు నిద్ర పట్టట్లేదు కదా, అందుకనే పనికిరాని ఏవేవో విషయాలు నీ మనసులో తిరుగుతున్నాయి. నువ్వు పడుకోవట్లేదు, నన్ను పడుకోని ఇవ్వడం లేదు. మర్యాదగా పడుకో. కళ్ళు తెరిచామంటే ఒక్కటిస్తా. మళ్ళీ తెరుస్తున్నావు. తెలిస్తే ఏంటి? ముద్దు పెట్టేస్తాను, అర్థమైందా? పడుకో. మాట్లాడకుండా పడుకోవాలి. ఏమైంది? ఇతనికి ఇంతవరకు స్పృహలోకి రాలేదా? లేదు, ఇంతవరకు స్పృహలోకి రాలేదు. బట్ ఐ థింక్ మనం ఇతని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే మంచిదేమో. నిన్నెవరైనా సలహా ఇవ్వమని అడిగారా? సలహా అడగలేదు, కానీ ఒకవేళ నీకు గుర్తు లేదంటే నేను గుర్తు చేస్తాను. ఇతనికి యాక్సిడెంట్ అభి కార్ వల్లే జరిగింది. సో బై ఛాన్స్ ఒకవేళ ఇతనికి ఏమైనా జరిగిందంటే అప్పుడు కేసు అభి మీదకి వస్తుంది. అండ్ ఐ థింక్ ఇంట్లో నేను ఆలియా మాత్రమే ఉన్నాం. మేమే అభి గురించి అందరికంటే ఎక్కువగా ఆలోచిస్తాం. అందుకే తను ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ తన్ను. కానీ ఎప్పటి వరకు నేను ఇంట్లో ఉంటానో మీ ఇద్దరికి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ ఉండదు. బోత్ ఆఫ్ యూ కెన్ లీవ్. మీరు మీ పద్ధతిలో వెళ్తారా లేక నా పద్ధతిలో మిమ్మల్ని? నువ్వు మమ్మల్ని బయటకు వెళ్ళమని చెప్తున్నావా? ఒకవేళ మేము బయటకు వెళ్ళాలంటే వీళ్ళిద్దరేం చేస్తారు ఇక్కడ? అదేంటంటే ఇతనికి స్పృహ వచ్చినప్పుడు నాకు ఈ గదిలో కాస్త తెలివైన వాళ్ళు అలాగే అండర్స్టాండింగ్ మనుషులు కావాలి. వాళ్ళతో నీ స్టేట్మెంట్ తీసుకోవడానికి నాకు హెల్ప్ చేస్తారు. మీలాంటి మ్యానిపులేటెడ్ మనుషులు అవసరం లేదు. మీ పని చేసుకుంటారే తప్ప ఎదుటి వాళ్ళకి సాయం చేయడం రాదు. తర్వాత చూసుకోవచ్చాలియా. లెట్స్ గో.
అక్క నువ్వు వాళ్ళని ఇక్కడికి రానివ్వకుండా ఉండాల్సిందే. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు? మొహం కూడా కనిపించట్లేదు. అది బుల్బుల్ ఆయనే స్వయంగా వీళ్ళిద్దరికీ చెప్పారు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోమని. నేను అందరి ముందు ఏమీ అనలేను కదా. వదిన అదంతా ఓకే, కానీ ఇతనికి వీలైనంత త్వరగా స్పృహ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇతను స్పృహలోకి వచ్చాడంటే అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అంతా సార్ట్అవుట్ అయిపోతుంది, రైట్? చూడు, ఒక్క 5 నిమిషాలకి నువ్వు స్పృహలోకి వచ్చి మాకు ఆ వ్యక్తి పేరేంటో చెప్పు. ఆ తర్వాత నువ్వు జీవితం మొత్తం స్పృహ లేకుండా ఉండాలనుకుంటే దెన్ ఐ డోంట్ కేర్. నా గురించి ఇలా మాట్లాడుతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? కళ్ళు తెరిచి తన మొహం చూడాలా వద్దా? రజని రజని, ఇప్పుడు నీకెలా ఉంది? ఇప్పుడు కాస్త పర్వాలేదు. నేను రాత్రి ఏమైంది? అతను బయటికి తీసుకెళ్ళిపోయావు నువ్వు? నేను ఒక్కదాన్ని ఎలా తీసుకెళ్తాను చెప్పు? మరి అతను ఏం చేసావు? ఎలాగోలా కష్టపడి మళ్ళీ అతను అదే గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టేశాను. కానీ నిన్న రాత్రి ఇదంతా జరగడం వల్ల ఇంట్లో అందరికీ అనుమానం వచ్చేసింది. ఖచ్చితంగా నిన్న రాత్రి ఏదో జరిగే ఉంటుంది అని. అనుమానం ఎలా వచ్చింది? మీ ప్రియమైన వైఫ్ ఉంది కదా, వైశాలి వదిన, తనే ఈ రోజు రఘుని స్పృహ లేకుండా పడి ఉండడం చూసి గట్టిగా అరిచి అంతని పిలిచేసింది. అంటే అంత చెడే జరిగిందనమాట మనకి ఇప్పుడు. లేదు లేదు, మంచి కూడా జరిగింది. ఎందుకంటే థ్యాంక్ గాడ్ రఘుకి అసలు ఏం గుర్తులేదు. తను ఆ నీళ్ల వల్ల స్పృహ తప్పి పడిపోయాడు అని, అలాగే అప్పుడు తను అక్కడికి వెళ్ళిందని. ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ కూడా ఉంది. ఏంటది? విజయ్కి స్పృహ వచ్చేసింది. ఏమంటున్నావు? అంతేకాదనయ్య, తన ఇంట్లోంచి పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ ఎలాగోలా మేమిద్దరం అతన్ని ఒప్పించాం ఇక్కడే ఉండాలి అని. లేకపోతే అవకాశం చూసుకుని అతని ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోయేవాడు. అరే, అవకాశం తర్వాత వీలైనంత త్వరగా అతను బయటికి పంపించాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. వాడికి అసలే మెంటలు, అతను ఏమైనా చేయగలడు. చూడండి డాక్టర్ గారు, మీరు ఏదో ఒకటి చేసి అతనికి స్పృహ వచ్చేటట్టు చేయాలి. ఒకవేళ స్పృహ రావడం లేదు అంటే అప్పుడు ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇంకా అతన్ని నా ఇంట్లో పెట్టుకోవాలంటే మాత్రం కుదరదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను అతని కోసం ఇంకా డబ్బు ఖర్చు పెట్టలేను. అలా చూడు, మనం ఇంకా ప్లానింగ్ చేయడంలోనే ఉన్నాం. అవి ఈలోగా యాక్షన్ కూడా మొదలు పెట్టేశాడు. ఒక పని చేద్దాం, మనం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి ఇంత పొద్దున్న మీరిద్దరు ఇక్కడికి వచ్చారు? అభి, అది యాక్చువల్లీ నేను ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. నాకు టెన్షన్గా ఉంది. ఇతని స్టేట్మెంట్ ఏంటో నేను వినాలి. ఎందుకంటే ఇతని చుట్టుపక్కల చాలా మంది తిరుగుతున్నారు. అందుకని నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అరే, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమీ కాదు. ఏమైంది? అరే డాక్టర్, ఏంటి అలాగే నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి చెకప్ చేయండి. అభి, నాకు అనిపిస్తోంది ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడమే మంచిదేమోనని. ఐ మీన్ ఇక్కడ ఉంటే మనకి డబ్బు కూడా ఖర్చు అవుతుంది, అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. నాకంతా నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా ఎందుకు స్పృహలోకి రాలేదో నాకు అర్థం కావట్లేదు. అరే, మీరు డాక్టర్ కంప్లీట్ చేశారా లేక ట్రైనింగ్లో ఉన్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఏముంది, మీకు ఆమోత్రం తెలియదేంటి? ఈ పేషెంట్ ఎందుకు స్పృహలోకి రావట్లేదో అసలు మీ డిగ్రీ చూపించండి నాకు. డాక్టర్తో ఇలాగైనా మాట్లాడేది? ఇంతకు ముందు నువ్వు పేషెంట్ గురించి కంగారు పడ్డావు, ఇప్పుడు డాక్టర్ గురించి కంగారు పడుతున్నావా? డాక్టర్ ఇతను కనుక స్పృహలోకి రాలేదంటే అప్పుడు ఇక్కడ మరొక స్పృహ కోల్పోయేలా ఉన్నారు. చూడండి, ఇందులో నా తప్పు అసలు ఏమీ లేదు. కొన్ని విషయాలను డాక్టర్ టెస్టులు చేసిన తర్వాతే తెలుసుకోవడం జరుగుతుంది. ఇతనికి ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం, ఇతనికి ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉంది. అవి నీకు గుర్తుందా? నీ కాన్సెప్ట్లో ఒక అతను కళ్ళు తిరిగి పడిపోయాడు, అది నీకు గుర్తుందిగా? అప్పుడు మనం ఏం చేసామంటే అతని కాళ్ళ మీద 10 సార్లు గట్టిగా కొట్టగానే తనకి స్పృహ వచ్చేసింది. ఓరు నాయనో, ఇతను నా కాళ్ళు వెరగొట్టడానికి ప్లాన్ చేసినట్టున్నాడు. నిజానికేమీ తప్పుగా చేయలేదు కదా నేను. అదేంటంటే ఒకటిగా కలిసి ఉంటేనే కదా దాన్ని ఫ్యామిలీ అంటారు. కలిసి నవ్వుకోవాలి, కలిసి కూర్చొని తినాలి. సో స్పెండ్ సమ్ క్వాలిటీ టైం టుగెదర్. లేదు లేదు, నువ్వే తప్పు చేయలేదు, సరిగ్గానే చెప్పావు. ఇలాగే అప్పుడప్పుడు అందరూ కలుసుకుంటూ ఉండాలి. కానీ ఈ ఇంట్లో వాళ్ళు మాత్రమే. బయట వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకే మంచిది. అమ్మమ్మ, ఏంటి ఇంట్లో వాళ్ళు ఇంకా బయట వాళ్ళు? ఈరోజు మనం ఈ తేడాని పూర్తిగా మర్చిపోవచ్చు కదా. అంతేనాలియా?